ఉదయం మబ్బులు కమ్ముకున్న ఆకాశంలో చినుకులు తడుపుతున్న వాతావరణంలో నెమ్మదిగా ఒక బస్సు రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఆ బస్సులో కిటికీ పక్కన కూర్చున్నాడు అనిరుద్ అనే ఒక యువ చిత్రకారుడు. అతని కన్నులు పచ్చని పొలాల వైపు చూస్తున్నాయి. ఇక్కడ ఏదో కొత్త ఉల్లాసం ఉంది అని అనుకుంటూ ఊహాలోకంలో తేలియాడుతున్నాడు. అనిరుద్ తన రీసెర్చ్ కోసం కొన్ని గ్రామీణ ప్రదేశాలను చూడాలని నిర్ణయించుకున్నాడు. పట్టణాల్లో అతనికి కొత్తదనం కనబడడం లేదు. అక్కడి బిగుతైన జీవితం అతని మనస్సును చీకటి మబ్బులా కప్పేస్తోంది. కళా ప్రేరణ కోసం కొత్త ప్రదేశం కావాలి అని అనుకుని ఒక గ్రామానికి వెళ్ళాలి అని అనుకుంటాడు. బస్సు కాసేపట్లో ఒక చిన్న గ్రామంలోని బస్టాండ్ దగ్గర ఆగింది. అనిరుద్ దిగి బ్యాగ్ మెడలో వేసుకుని చుట్టూ చూస్తున్నాడు. చిన్న ఇళ్ళు, రోడ్డు పక్కన పెడకల గోడలు, మధ్య మధ్యలో నీటి చెరువులు, కొంత దూరంలో కొండలు. ఇక్కడ ఒక అందమైన సౌందర్యం ఉంది అని అనిపించింది. సాయంత్రం సమయం. వెచ్చటి గాలులు వీస్తున్నాయి. నడిచి నడిచి అలసిపోయిన అనిరుద్ ఊరి చివర్లో ఉన్న ఒక చిన్న దేవాలయాన్ని చూశాడు. అక్కడ ఒక చెరువు పక్కన కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఒక మధురమైన స్వరము అతని చెవిని తాకింది. అతను అటూ ఇటూ తిరిగి చూశాడు. ఓ యువతి దేవాలయం పక్కన ఉన్న చిన్న మండపంలో కూర్చుని వయోలిన్ వాయిస్తోంది. ఆ స్వరంలో మంత్రముగ్ధత ఉంది. అనిరుద్ నెమ్మదిగా ఆమె వైపు వెళ్ళాడు. ఆమె తన కళలో మునిగిపోయి ఉంది. చెరువులో ఎండమావి నీటిపై నర్తిస్తుండగా ఆ స్వరంతో కలిసి ప్రకృతి సంగీతమై మారిపోతోంది. అద్భుతంగా ఉంది అని అనిరుద్ అనుకోకుండా పదాలను విసిరాడు. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. కళ్ళు ఎత్తి చూసింది. ఆమె వైష్ణవి, పల్లెటూరికి చెందిన సాధారణమైన యువతి. ఆమె చూపులో ఆశ్చర్యం, చిరునవ్వులో అమాయకత్వం ఉంది. మీరు కొత్తవాళ్ళా అని ప్రశ్నించింది. అవును, నేను అనిరుద్. పుట్టింది నగరమే, కానీ ప్రస్తుతానికి ఇక్కడొచ్చా. కళ కోసం అని చెప్పాడు. కళ కోసం అని అడుగుతుంది. అవును, నేను ఒక చిత్రకారిని. నా ప్రేరణ కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటాను. మీరు చాలా బాగా వయోలిన్ వాయించగలుగుతున్నారని అంటాడు. వైష్ణవి చిరునవ్వు చిందించింది. సంగీతం నా ప్రాణం, కానీ నా వృత్తి విద్యార్థులకు బోధించడం అని చెప్తుంది. అనిరుద్ వైష్ణవితో మాట్లాడుతూనే ఆ ఊరి అందాలను గమనిస్తున్నాడు. ఇక్కడ ప్రతిదీ కళాత్మకంగానే ఉంది. నీటి చెరువు, ఆకాశం, గాలి అంతా కలసి ఒక గొప్ప కాంబినేషన్ అని అంటాడు. అంతేనా? కానీ మా ఊరు చాలా సాదాసీదాగా ఉంటుంది. మీకు అంత ప్రత్యేకంగా ఏం అనిపించింది? వైష్ణవి కొంచెం ఆశ్చర్యంగా అడిగింది. ఒక కళాకారునికి ప్రతి చిన్నదీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనం గమనించే తీరు మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీ సంగీతం కూడా మీ వయోలిన్ మధురంగా వినిపించిందంటే మీ మనసులో ఏదో మౌనంగా చెప్పదలచిన కథ ఉండాలని అంటాడు. ఆ మాటలకు వైష్ణవి క్షణక్షణం మౌనంగా మారిపోయింది. ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుని కొంతవరకు ఉద్వేగానికి లోనయ్యింది. కాని తన భావాలను దాచే ప్రయత్నం చేసింది. మీరు ఎక్కువ రోజులు ఇక్కడే ఉండబోతున్నారా అని ప్రశ్నించింది. అంతేనా? కళ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మీ సంగీతం నాకెంతో ఆహ్లాదంగా అనిపిస్తోంది అని చెప్పాడు. వైష్ణవి చిరునవ్వు కొద్దిగా విప్పి, మీరు ఓ గొప్ప చిత్రకారుడైతే నా సంగీతాన్ని ఓ చిత్రంగా మార్చగలరా అని మెల్లిగా అడిగింది. అనిరుద్ కళ్లల్లో నాటకీయత మెరుపుతో నిజమే. ఈ సంగీతాన్ని ఒక కళాఖండంగా మలచాలి అని తనలో తానే నిర్ణయించుకున్నాడు. సాయంత్రం పూర్తిగా చీకటి కమ్ముకుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. అనిరుద్ వైష్ణవిని మరోసారి చూసి, ఈ రోజు నాకు ఒక కొత్త ప్రేరణ దొరికింది అని మౌనంగా అనుకున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, అనిరుద్ తన కళను ఎలా అభివృద్ధి చేస్తాడు, వైష్ణవి తన సంగీతంతో అతనికి ఏ విధంగా సహాయపడుతుంది, వీరి బంధం ప్రేమగా మారుతుందా లేక దారిలో ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయా?
ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.